వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోందని జూలై 2026 నెలవారీ ఆర్థిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడిచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే కూడా ఏపీ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5% నమోదు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9.9% పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్లు నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొంది. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులు 2026 జూలై ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఇక 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5% మేర వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 10.5% మేర, సేవా రంగం 9.9% వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి. పశుసంవర్ధక శాఖలో మాంసం ఉత్పత్తి 9.6%, గుడ్ల ఉత్పత్తి 5.1% వృద్ధిని సాధించాయి. సేవా రంగంలో ఐటీ, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ ఎగుమతుల్లో 16,322 కోట్లతో 10.5% మేర వృద్ధి నమోదైంది. ఎస్టీపీఐ ఎగుమతులు 32.2% మేర పెరిగాయి. అలాగే వాణిజ్య వాహనాల నమోదు ఏదైతే ఉందో అది 51.6% వృద్ధిని కనబరిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెక్నాలజీ ఇంటిగ్రేషన్తో జీఎస్టీ పన్ను వసూళ్లు 21% వృద్ధితో 13,282 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబడులు గ్రౌండింగ్తో 75.4% మేర, దాదాపు 60,000 కోట్ల మేర ఎంఎస్ఎంఈ రంగ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి 73.6 వృద్ధిని నమోదు చేశాయి. పన్ను, పన్నేతర ఆదాయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఎల్నినో లాంటి సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ తరహాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ టెక్నాలజీని సమర్థవంతంగా అనుసంధానించి లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని, కృష్ణానదిలో ప్రవాహాలు లేని కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదని, గోదావరికి వచ్చిన వరద ప్రవాహాలను మళ్లించి కృష్ణా డెల్టాకు నీరిచ్చామని సీఎం తెలిపారు. భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని, ఈ నేపథ్యంలో స్థూల ఉత్పత్తి పడిపోకుండా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇక సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి లోటుపాట్లను సరిచేసుకోవాలని అన్నారు. వాటికి ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. చందు, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఏదైతే ఉందో ప్రస్తుతం దీనిపైన సీఎం చంద్రబాబు అధికారులతో అయితే రివ్యూ చేస్తున్నారు. అయితే ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉందో ఈ ప్రణాళికకు సంబంధించి అంటే నెలవారీ జరిగే కార్యక్రమంలో భాగంగా దీనిపైన ఆర్థిక శాఖ పైన కూడా ఆయన రివ్యూ చేస్తున్న తరుణంలో ఎల్నినో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా అటు అన్ని రంగాలపైన పడుతుందని భావిస్తూ దానికి తగ్గ చర్యలు, ముందస్తు ప్రణాళికలను అయితే రూపొందిస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు ఒక పక్కన అంటే త్రైమాసికం చూసుకున్నట్లయితే 25-26కు సంబంధించి 10.7% వృద్ధి రేటు సాధించినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వ్యవసాయ రంగంలో 13.5%, దాంతోపాటు సేవల రంగంలో చూసుకున్నట్లయితే 10.6%తో పాటు ఏదైతే అంటే మిగతా రంగాల్లో 9.9% ఈ లక్ష్యాలను చేరుకునేలాగా అయితే అధికారులు ఒక ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా వారైతే చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అటు వ్యవసాయ ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఒక ముందస్తు ప్రణాళికలను అంటే నీటి నిల్వలు కానీ వాటిని పట్టిసీమ నుంచి ఇటు అంటే గోదావరి జలాలను
కృష్ణానదిలోకి తీసుకురావడం, దాంతోపాటు ఆ కృష్ణానది డెల్టా, పశ్చిమ డెల్టాలు ఏవైతే ఇటు రైట్ కెనాల్ నుంచి ఇటు లెఫ్ట్ కెనాల్ నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులకు నీటిని విడుదల చేయడంతో పాటు ఇవన్నీ కూడా ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టాము. దాంతోపాటే ఈ వృద్ధి రేటును కూడా సాధించగలిగాము అని చెప్పనైతే వారు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ప్రభావం మిగతా రంగాలపైన పడకుండా దానికి తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించాలి. ఎవరైతే వ్యాపారస్తులు కానీ అదేవిధంగా ఇతరత్ర అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇవన్నీ ముందస్తు ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ కూడా దీనిపైన కొంత అవగాహన కూడా కల్పించాలని చెప్పనైతే సీఎం చంద్రబాబు అధికారులకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.